వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శేష్ కుమార్ పల్నాడు జిల్లా బీజేపీ శ్రేణులతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఆగస్టు 4వ తేదీ ఉదయం నుండి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నర్సరావుపేట నందు జిల్లా పార్టీ శ్రేణులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. తొలుత ఉదయం నర్సరావుపేట మున్సిపల్ కాంప్లెక్స్ లో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో పలు అంశాలకు ముచ్చటించారు. అనంతరం ఉదయం 11 గంటలకు నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ నుండి శోభయాత్రలో పాల్గొని జమీందార్ ఫంక్షన్ హాల్ వరకు కార్యకర్తలతో కలిసి దేదీప్యమానంగా పాదయాత్రగా చేరుకొని జమీందార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పత్రికా మిత్రులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొని సాయంత్రం 5 గంటలకు ఐఎంఏ హాల్ నందు డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ఆడిటర్లు మొదలగు విద్యావంతుల ఆహ్వానం మేరకు వారితో సమావేశం అయ్యి అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వల్లెపు కృపారావు ఇంట భోజనం చేసి పల్నాడు జిల్లా పర్యటనను కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ పూర్తి చేసుకొని తిరిగి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ పర్యటన మొత్తం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కమలం జెండాతో కూటమి ఎజెండా లక్ష్యంగా సారథ్యం మాధవ్ అన్నా, బివిఎన్ మాధవ్ అన్నా, చలపతి రావు రాధమ్మల ముద్దుల తనయుడవు నీవు, క్షణం క్షణం భరత మాతకే సమర్పణంటూ సాగావు, కమలం జెండా రథ సారథిగా కొత్త మార్పును చూపావు. మాధవ్ అన్నా బలమై నిలిచావు మా ఎదలో, బివిఎన్ మాధవ్ అన్నా గలమై గెలిచావు ప్రతిమదిలో, మాధవ్ అన్నా బలమై నిలిచావు మా ఎదలో, బివిఎన్ మాధవ్ అన్నా గలమై గెలిచావు ప్రతిమదిలో. ప్రాయంలోనే కాషాయ జెండా నీడలో స్వయం సేవకుడిగా నీవు నడిచినావు, స్వదేశీ జాగరణతో సమాజాన్ని జాగృతం చేసే దిశగా అడుగులు నీవు వేశావు, పట్టభద్రుల ప్రతినిధిగా గలమై గెలిచి నిలిచావు, నిజాయితీ మార్గంగా నీవు యువతకు ఆదర్శం, పట్టభద్రుల ప్రతినిధిగా గలమై గెలిచి నిలిచావు, నిజాయితీ మార్గంగా నీవు యువతకు ఆదర్శం, తండ్రికి తగ్గ తనయుడిగా కాషాయ జెండని భుజానికెత్తావు. మాధవ్ అన్నా బలమై నిలిచావు మా ఎదలో, బివిఎన్ మాధవ్ అన్నా గలమై నిలిచావు ప్రతిమదిలో, మాధవ్ అన్నా బలమై నిలిచావు మా ఎదలో, బివిఎన్ మాధవ్ అన్నా గలమై నిలిచావు ప్రతిమదిలో. ఓర్పు నీలో ఉంటే ఓటమి నిన్ను చేరదు అంటూ కార్యకర్తల గుండెల్లో స్ఫూర్తిని రగిలించావు, తన సారథ్యంతో